దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టలేడు. ఎందుకంటే ఆయన మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడని ఎరుగుదాము. ఈ మాటను మనము చూస్తున్నప్పుడు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో నేను పాపము చేయకూడదు అని ప్రతి మనిషి ఏం చేస్తాడంటే తన సొంతగా ఆలోచిస్తూ తన సొంత నిర్ణయాలని బట్టి తన ఆలోచన ప్రకారము చాలామంది ఏం చేస్తుంటారంటే నడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని మూలముగా పుట్టినవారు పాపము చేయరు. హల్లెలూయా. మరి దేవుని మూలముగా పుట్టినవారు అని మనము బైబిల్లో చాలామందిని చూస్తాం. వాళ్ళలో ఒక వ్యక్తిని మనము చూసినప్పుడు ఆయన దేవునితో నడుస్తూ కూడా లోక సంబంధమైన మాలిన్యము ఆయనకి అంటుకోకుండా, లోక సంబంధమైన ఎటువంటి దురలవాట్లు, ఎటువంటి స్నేహితులు లేకుండా, ఎవరైనా ఈ భూమి మీద కానీ ఈ బైబిల్లో కానీ మనము వెతుక్కుంటూ ఉంటే వారిలో మనకి కనబడే ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం అనుకున్నాము ఎవరన్నా వ్యక్తి గురించి చెప్తారేమో అనుకున్నాం, కానీ బైబిల్లో మనము చూసినప్పుడు ఆదాము దగ్గర నుండి దేవుడు ఏర్పరచుకున్న ఆయన బిడ్డలలో చాలామంది ఏదో ఒక రకమైన బలహీనతతోటి, ఏదో ఒక రకమైన శోధనలో పడిపోయి తిరిగి వారు దేవునిలో నిలబడ్డవారే ఉన్నారు. కానీ ఒక్కసారి వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు పాపమే చేయలేదు, ఏ మాలిన్యము వారికి అంటలేదు అని మనము బైబిల్లో చూస్తే యేసు ప్రభువు తప్పితే మనకి ఎవరు కూడా కనబడరు. హల్లెలూయా. అయితే ఈరోజు యేసు ప్రభువు అంటున్నాడు, ఆయన మూలముగా పుట్టిన వారు కూడా పాపము చెయ్యడు అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలామంది యేసు ప్రభువు నమ్ముకున్నాక, బాప్తిస్మము తీసుకున్నాక అప్పుడప్పుడు మరలా లోకం వైపు చూస్తూ ఉంటాం. ఎందుకంటే లోకము ఎలాంటిదంట, దేవుని సంబంధులు, ఆయన సంబంధులు లోకములో ఉండరంట. లోకములో ఉన్నవారందరూ కూడా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఇద్దరికి పోరాటం ఉంటుంది. అది ఒకటి మంచికి, ఇంకొకటి చెడుకి. అయితే యేసు ప్రభువేమో మంచి వైపు నిలబడ్డాడు, అదే దేవుని దగ్గర నుండి వచ్చిన సాతాను ఏమో చెడు వైపు నిలబడ్డాడు. అయితే ఈరోజు మనము దేవుని మూలముగా పుడితే మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దుష్టుడు మూలముగా పుడితే అంటే లోక సంబంధులంగా ఉంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని మనము ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా మనము చెడును గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చెడు వస్తేనే కదా మంచి యొక్క విలువ తెలుస్తుంది. చెడుగు కడగబడితేనే కదా పరిశుద్ధత గురించి ఎవరికైనా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఈ భూమి మీద మన కళ్ళతో చాలా రకాలైన చెడులను చూస్తూనే ఉంటాం. అది వ్యభిచార సంబంధమైన మనసైనా, లేకపోతే త్రాగుబోతుతనమైనా, లేకపోతే విగ్రహారాధన సంబంధమైన మనసైనా, లేకపోతే దేవునికి నచ్చని ఈ దుష్ట శక్తులని ఆశ్రయించడమైనా కూడా ఇది దుష్టుడి నుండి వచ్చే క్రియలు. అయితే ఈ దినాల్లో మన క్రైస్తవులు ఒక్కొక్కసారి తాగుతూ ఉంటారు,
మరలా దేవుని సన్నిధికి వచ్చి నిలబడుతుంటారు. ఒక్కొక్కసారి పడిపోతుంటారు, మరలు క్షమించయ్యా అని ఆయన సన్నిధిలోకి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అయితే ఈ మనస్సు దేవుని నుండి పుట్టినది కాదు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తులో ఒక్కసారి ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుకుంటాడో, క్రీస్తులో ఏ వ్యక్తి అయితే, కాబట్టి దుష్ట సంబంధులైతే పడుతూ లేస్తూ ఉంటారు. కానీ దేవుని సంబంధి అయితే ఒక్కసారి ఆయనలో నిలబడితే ఇంకా ఎన్నటికీ కూడా పాపము జోలికి పోడు. హల్లెలూయా. అయితే మనము బైబిల్లో ఒక వ్యక్తిని, దుష్ట సంబంధిని బైబిల్లో చూస్తే, యేసు ప్రభువుతోనే ఉంటున్నాడు, ఆయనతోనే తింటున్నాడు, ఆయనతోనే సహవాసము చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువులాగా మారడానికి ప్రయత్నము చేస్తున్నాడే కానీ మారలేకపోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా. ఈరోజు చాలామంది కూడా క్రైస్తవులు ఉంటారు, కానీ యేసు ప్రభువులాగా మారడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే వారు చూస్తున్న దైవజనుడిలాగా మారడానికి ప్రయత్నిస్తారు, కానీ నిలబడలేకపోతున్నారంట. ఎందుకు నిలబడలేకపోతున్నారంటే, వారు ఈ దుష్టలోకమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి వారు ఎక్కువగా ఎవరితో సహవాసము చేస్తారో ఆ సహవాసము నుండి విడిపించుకోవడానికి చాలా కష్టపడతారు. ఈ లోకంలో మనము కూడా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని విడిచిపెట్టుకోవడానికి ఎంత బాధపడతామో. వాళ్ళు మనల్ని తిట్టినా, కొట్టినా, బాధపరిచినా ఏం చేస్తాము? వారినే ప్రేమిస్తాం. అలానే దుష్టుడు కూడా ఈ లోకములో ఉన్న వారిని ఎంత హింస పెడుతున్నా, పాపమును గురించి ఎంత ప్రేరేపిస్తున్నా, ప్రతి మనిషి కూడా ఆ పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దానికి గల కారణం ఏమిటంట, ఈ దుష్టుడు లోకముతో వారు సహవాసము చేస్తున్నారు. కాబట్టి ఆ దుష్ట లోకాన్ని ప్రేమించడం ప్రారంభించారు. యేసు ప్రభువేమో ధనాపేక్ష లేనివాడు, యేసు ప్రభువేమో ఈ భూమి మీద స్థిర నివాసము నాకొద్దు, నేను ఏ రోజైనా కూడా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నా పని ముగించుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని తలంపులో యేసు ప్రభు ఉంటే, యేసు ప్రభుతో సహవాసము చేస్తున్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యూదాకి ఏముందంట? ధనాపేక్ష ఉంది. రెండవది, ఆయనకి కనికరము లేని మనస్సు ఉంది. హల్లెలూయా. అంటే బీదవారికి సహాయము చేస్తుంటే, బీదవారిని దేవుడు కనికరిస్తూ ఉంటే, బీదవారి పక్షమున యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఇస్కరియోతు యూదాకి నచ్చడం లేదట. ఎందుకంటే యేసు ప్రభు పేదవారి కోసం ఆయన దగ్గర ఉన్న ధనమును ఖర్చు చేస్తున్నాడని, ఆయన దగ్గర ఉన్న ధనమునంతను పేదవారికి ఇస్తున్నాడని ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి వారిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా డబ్బు ఖర్చు పెడుతున్నావు పేదవారికి? ఈ రోజుల్లో చాలామంది కూడా పేదవాళ్ళ మీద డబ్బులు తెచ్చుకొని, పేదవాళ్ళు ఉన్నారు మా దగ్గర అని డబ్బులు తెచ్చుకొని అవి వారికి పంచకుండా ఏం చేస్తారు? వీళ్ళ కూర్చొని తింటూ ఉంటారు. ఏ లోకంలో ఉన్నారు వారు? దుష్టలోకములో ఉన్నారు. దుష్టత్వము కలిగి ఉన్నారు, దుష్టుడి యొక్క తలంపులు కలిగి ఉన్నారు. కాబట్టి లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ లోకమంతా ఎక్కువ దేన్ని ఇష్టపడుతుందండి? ధనాన్ని ఇష్టపడుతుంది, డబ్బును ఇష్టపడుతుంది, డబ్బున్న వారిని ఇష్టపడుతుంది, డబ్బుతో సహవాసము చేసేవారిని ఇష్టపడుతుంది. కానీ పేదవారిని, డబ్బు లేని వారిని, లేకపోతే దిక్కులేని వారిని లోకము ఇష్టపడదండి. హల్లెలూయా. అందుకు యేసు ప్రభు అన్నాడు, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆకలి దప్పులు గల వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదంట. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కానీ ఇస్కరియోతు యూదాకి ఎంత ధనం వస్తున్నా కూడా తృప్తి లేదంట.
యేసు ప్రభువు పేరట వస్తున్న ప్రతి ధనాన్ని ఏం చేస్తున్నాడంటే తృప్తి లేకుండా ఆయన కొరకు సంపాదించుకుంటా ఉన్నాడు. ఆయన కొరకు సంపాదించుకోవడం అంటే ఎలా సంపాదించుకుంటున్నాడంట? యేసు ప్రభు దగ్గర నుండి వచ్చే ధనము ద్వారా పంట పొలాలు కొనాలనుకుంటున్నాడంట, మంచి ఇల్లులు కట్టించుకోవాలనుకుంటున్నాడంట. అలానే ఏం చేస్తున్నాడంట? సుఖంగా ఆ తోటలో పండే ద్రాక్షారసమును తాగి తృప్తిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాడంట. యేసు ప్రభుకి నచ్చని పనులన్నీ చేస్తూ ఉన్నాడు ఈ ఇస్కరియోతు యూదా. మరి సహవాసం ఎవరితో ఉన్నాడు అంటే యేసు ప్రభుతోనే నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏది తింటే అది తింటూ ఉన్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతుంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసుతోటి నడుస్తున్నాను, కానీ యేసులాగా బ్రతకడం నేర్చుకోలేదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఈ లోకము ఎవరి చేతిలో ఉందంట? దుష్టుని చేతిలో ఉంది. నా ప్రజలైతే, నన్ను తెలుసుకున్న వారైతే తమ్మును తాము భద్రము చేసుకుంటారంట దుష్టుని యొక్క క్రియల నుండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, స్నేహితులంట పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు ఆ మనిషి ఒప్పుకోకూడదంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? పాపం చేయడానికి అంటే తాగడానికో, పేకాట్లాడడానికో, పందాలు కట్టడానికో స్నేహితులు పిలిస్తే ఏం చేస్తాం? ఇల్లు వాకిలు అనేది పట్టించుకోకుండా పరిగెత్తుతాం. నీకు లాస్ వచ్చిందనుకోండి, నీతో వచ్చిన స్నేహితుడు కూడా తిరిగి నీతోటి రాడు. ఎందుకు రాడంట? నీ దగ్గర డబ్బు అయిపోయింది. ఇలాంటి వారే ఈ భూమి మీద ఉన్నారు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఉన్నారు. వారు ఎవరంట? దుష్టుని సంబంధులు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ధనమును సమృద్ధిగా ఇస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి? తన భార్యకి, తన పిల్లలకి, తన ఇంటి వారి కొరకు ఖర్చు చేసేవాడిగా ఉండాలి. దేవుని కొరకు తన ఖర్చును ఇవ్వాలి. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత దుష్టలోకము వైపు చూడకూడదు. హల్లెలూయా. ఈ యూదా కూడా అదే చేశాడు. దేవుని దగ్గర ఉన్నప్పుడు డబ్బు వస్తుంది, కానీ ఎవరి వైపు చూశాడంట? ఆయనకి కావలసిన పంట పొలాలు, ఆయనకు కావలసిన ఇల్లు, ఆయనకు కావలసిన ద్రాక్ష తోటల మీద మనస్సు పెట్టుకున్నాడు. కాబట్టి ఆ దుష్టుడు ఆ యోధాని ఎంతవరకు ఈడ్చుకెళ్తుంటే అంతవరకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇది నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అని కూడా ఆలోచించకుండా దుష్టుడు రేపుతున్న ప్రతి ఆలోచనను చేస్తున్నాడు. దుష్టుడు చెబుతున్న ప్రతి తలంపుకి తల వంచుతున్నాడు. దుష్టుడు ప్రతి మాటకి లొంగిపోయి చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? మరణము దాకా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఆ దుష్టుడితోటి వీరు సహవాసము చేస్తున్నారు కాబట్టి, ఆ దుష్టుడి మాటలకు వీరు లోబడిపోయారు కాబట్టి, దేవుని మాటను తృణీకరించారు కాబట్టి వారు ఏం చేస్తారు? ఈ లోకములో నుండే వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, వారి స్వకీయమైన దురాశల చేత ప్రతి మనిషి ఏడవబడి మరులు కొల్పబడి తనకు తానే చచ్చిపోతున్నాడంట. ఇస్కరియోతు యూదాది ఏ ఆశ? స్వకీయమైన సొంత ఆశ. ఆయనకి ఇంకొకరు ఎవరు చెప్పలేదు. యేసుప్రభు దగ్గర ఉన్న బాగా సంపాదించుకోనని ఇంకొకరు చెప్పలా, ఇంకొకరికి ఆయనకి జ్ఞానము నేర్పించలేదు. కానీ ఆయన సొంత తలంపుల ద్వారా కలిగిన ఆలోచనను బట్టి దుష్టుడి మార్గములోనికి వెళ్ళినప్పుడు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. హల్లెలూయా. ఈ దినము చాలామందికి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి కూడా దుష్టుడు నీ వాకిటే నిలిచి ఉంటాడు. అది స్నేహితుల రూపంలో కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు.
దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి చూస్తారు మనుషులు. ఎందుకంటే ఆ మనుషులు దొంగిలించాలని చూసేది వారికి యేసయ్య మనస్సు లేదు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య మనస్సు కలిగిన వారైతే మనం ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనతో సంతోషిస్తారు. యేసయ్య యొక్క ప్రేమను రుచి చూసిన వారైతే మనము సంతోషించినప్పుడు వారు సంతోషిస్తారు. యేసయ్య మనస్సు లేని వారైతే మనము పాడైపోతూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. దాదాపుగా ఈ భూప్రపంచం మీద ఇదే జరుగుతుందండి. ప్రతి మనిషి తన స్వకీయమైన ఆశల చేత ఏడవబడుతూ కష్టం వచ్చినప్పుడు యేసుప్రభుని గట్టిగా ప్రశ్నిస్తాడు. ఏంటి యేసయ్య నువ్వు చేసింది, నాకు ఎందుకు వచ్చింది ఇంత కష్టం? యేసయ్య చెప్పాడా మనల్ని లేనిపోని దుష్టులతో సహవాసము చేయమని? యేసయ్య చెప్పాడా మనకి నీది కాని మార్గములో నడవమని? యేసయ్య చెప్పాడా నీ జీవితము చెడగొట్టే మార్గములో నువ్వు నడవమని? యేసయ్య ఎప్పుడు కూడా మన మార్గములను సరళము చేసేవాడే కానీ మన మార్గములను అడుగులో ముళ్ళు వేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మనిషి ఒక్కసారి ఆలోచించాలి, నేను ఏ తప్పిదమో చేశాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పడిపోయి నేను దూరంగా దేవునికి జరిగాను, ఏ స్థితిలో జరిగిపోయాను, ఏ పరిస్థితిలో జరిగిపోయానని ఏ వ్యక్తి అయితే తరచి చూసుకుంటాడో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో తిరిగి జీవిస్తాడు. హల్లెలూయా. అందుకే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆయన మూలముగా పుట్టిన వారికి వివేకం ఉంటుందంట. హల్లెలూయా. ఏముంటుందంట? వివేకం ఉంటుందంట ఆయన మూలముగా పుట్టిన వారికి. ఒక వ్యాపారము చేస్తుంటే ఈ వ్యాపారము నేను చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచిస్తాడు. ఒక పని చేస్తే ఈ పని నేను చేయడం వల్ల దేవుని నామమునకు అవమానం ఉంటుందా లేకపోతే దేవుని నామమునకు ఘనత ఉంటుందానని 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని నామమునకు అవమానము జరుగుతుందా అని తరచి చూసుకొని పనులు చేస్తారు. కానీ దుష్టుడైతే ఏం చేస్తాడు? అలాంటి జ్ఞానము లేకుండా ప్రవర్తించి ఈ దుష్టునితో కలిసి లోకములో చెడిపోయే వారిగా ఉంటారు. యూదా తను చేసిన పాపమును పరీక్షించుకోలా. తను చేసిన పాపము ఏమిటోనని వివేచించకుండా నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి దేవుని నుండి దూరం అయిపోయి, దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయి తన జీవితాన్ని మధ్యలోనే తుంచి వేసుకున్నాడు ఇస్కరియోతు యూదా. అయితే దేవుని మూలంగా ఇంకొక రాక్షసుడు మనిషిలాగా మారాడంట. ఎవరి మూలంగా? యేసు ప్రభువు మూలంగా. నరరూప రాక్షసులు అంటారే, అలాంటి మనస్సు కలిగిన వ్యక్తి యేసు ప్రభువులో ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత ఇంకా పాపము జోలికి కానీ ఇంకా లోక సంబంధమైన వాటి జోలికి కానీ ఇంకా ఆయన వెనుతిరిగి చూడలేదు. హల్లెలూయా. ఆయన పేరు పౌలు గారు. ఆయన నరరూప రాక్షసుడు అని ఎందుకన్నామంటే ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే కళ్ళతో చూస్తూ ఆనందించేవాడు పౌలు. స్టెఫను అనే యవనస్తుడు యేసు ప్రభువుని గురించి ఆయన మరణ పునరుద్ధానములను గురించి వివరిస్తూ ఉన్నప్పుడు ఈ పౌలు గారికి స్టెఫను అలాంటి పని చేయడం ఇష్టము లేక అక్కడ ఉన్న యాజకుల చేత, సమాజ మందిరములో ఉన్న పెద్దల చేత స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపమంటే దానికి పౌలు గారు అనుమతిచ్చారంట. అంటే స్టెఫన్ని చంపేయండి అని
పౌలు గారు అనుమతించి అక్కడ ఉన్న వారికి సహాయము చేశాడంటే ఈ పౌలు గారు. ఎలాంటి సహాయము చేశాడంటే, స్టెఫన్ని ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తుల యొక్క బట్టల్ని దాచిపెట్టాడంట. అంటే మనిషిని చంపుతున్నప్పుడు వారి రక్త మరకలు యూతల వాళ్ళ మీద పడతాయి కదా, అలాంటి బట్టలన్నీ తీసుకెళ్ళి ఏదైనా నేరం వస్తే వారిని తప్పించాలని ఏం చేశాడంట, వాటిని దాచి ఉంచాడంట. దాచి ఉంచి వాటికి కాపలా ఉన్నాడంట, ఎవరు ఇక్కడికి రాకూడదని. అటువంటి కఠినమైన స్వభావం ఉన్న వ్యక్తి, దుష్ట తలంపులున్న వ్యక్తి, చెడు స్వభావము కలిగిన కఠినమైన మనిషి ఈ పౌలు గారు. అలాంటి పౌలు గారిని ఒకరోజు దేవుడు దర్శించినప్పుడు ఆయన దేవుని ఎప్పుడైతే దర్శించాడో, దేవుని మూలంగా తిరిగి ఎప్పుడైతే జీవించాడో, ఆ నరరూప రాక్షసుడు ఎలా మారిపోయాడంట, చిన్న బిడ్డతో కూడా కొట్టించుకోవడానికి ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా! ఎలా మారిపోయాడు ఆయన? మనుషుల చావులకి సాక్షిగా నిలబడిన వ్యక్తి, ఒక మనిషిని చంపుతుంటే చూసి ఆనందించే వ్యక్తి, కఠోరమైన మనస్సు కలిగిన వ్యక్తి, యేసు ప్రభుని దర్శించిన తర్వాత పసిపిల్లవాడిలాగా ఈ పౌలు గారు మారిపోయారంట. హల్లెలూయా! పసిపిల్లవాడిలాగా ఎందుకు మారిపోయాడని చెప్తున్నానంటే, పెద్దవారిని చిన్నపిల్లలు ఎవరన్నా ఏదైనా మాట అంటే పడరు. ఏయ్ నేను పెద్దోడు, నువ్వు నన్ను అనేది ఏంటిరా అంటారు. అయితే పౌలు గారు అలా లేరంట. ఆయన ఎలా ఉన్నాడంట, పసిపిల్లల వాళ్ళు కూడా ఈ పౌలు మీద రాళ్ళు రువ్వుతుంటే యేసు ప్రభు నిమిత్తం వాటిని ఏం చేస్తున్నాడంట, ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా! అంటే ఈ లోకము ఎలా ఉంది, చిన్నపిల్లలు కాదు, పెద్దవారు కాదు, ముసలివారు కాదు, ప్రతి ఒక్కరు కూడా దుష్టుని యొక్క తలంపుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు మనస్సు కలిగిన వారు వారి నుండి ఏం చేస్తుంటారంట, పోరాడుతూనే ఉంటారు. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు పౌలు గారికి మనుషుల నుండి శ్రమ లేదు, అధికారుల నుండి కష్టము లేదు, తన తోటి వారి నుండి ఎలాంటి ఇబ్బంది లేదు పౌలు గారికి. ఎందుకంటే వారందరూ దుష్ట మనస్సులు కలిగిన వారు, దుష్ట స్వభావము కలిగిన వారు. కాబట్టి వారితో ఉన్నంత కాలము పౌలు గారికి చాలా బాగుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని దర్శించి యేసు ప్రభువు లాగా బ్రతికి ఆయనలో నడవాలని పౌలు గారిని తీర్మానించుకున్నారో, అప్పుడు ఈ దుష్టలోకం అంతా కూడా పౌలు గారికి ఎలా మారిందంట, వ్యతిరేకంగా మారిందంట. పౌలు గారు ఎక్కడన్నా కనబడితే తీసుకెళ్ళి చెరసాల్లో బంధించడం, చెరసాల్లో బంధించి బెత్తాలతోటి ఆయన్ని కొట్టడం, రాళ్ళతో కొట్టడం. ఒకప్పుడు ఈయన ఉండేవాడు అలా. యేసు ప్రభుని దర్శించినప్పుడు, యేసు ప్రభుని చూడనప్పుడు పౌలు గారు ఎలా ఉండేవారు, ఒకరిని కొట్టడము, తిట్టడము, ఒకరిని బాధ పెట్టడం అనేది చేసేవాడు పౌలు గారు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమైపోయాడంట, మనుషుల ద్వారా మాటల్ని భరించే వ్యక్తిగా మారాడు. ఈరోజు ఈ లోకము కూడా అలానే ఉందండి. ఎలా ఉంది, తాగేవాడిని ఎవరేమనరు, వ్యభిచారము చేస్తున్న స్త్రీ జోలికి అస్సలు పోరు, ఎలా పడితే అలా డబ్బులు సంపాదించే వాళ్ళ జోలికి వెళ్ళరు. కానీ ఈ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారే, ఈ దేవుని గ్రంథం పట్టుకొని ప్రార్థనలకు వెళ్తారే, ఆ స్త్రీలను ఎగతాళి చేస్తారండి ఈ లోకము. ఎలా ఎగతాళి చేస్తారు, అబ్బా బైబిల్ పట్టుకొని బలైపోతుందమ్మ ప్రార్థనకి అంటే, దేవుని మందిరానికి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ రావడం అనేది తప్పుగా చిత్రీకరిస్తున్నారు ఈ లోకపు సమాజం.
ఎందుకు అలా చిత్రీకరిస్తున్నారంటే వారి మనస్సు దుష్టమైనదై ఉన్నది. అది దుష్టుడితో పాటు కలిసి ఉంది కాబట్టి పాపము చేస్తున్న వారి జోలికి పోరు, పాపము చేత ఉంటున్న వారి జోలికి పోరు, పాపములో బ్రతుకుతున్న వారి జోలికి పోరు. కానీ మందిరానికి వెళ్తున్నారు అంటే వారిని గురించి ఎన్ని మాటలు మాట్లాడతారో. అదే అనుభవంలో ఉన్నాడు పౌలు గారు. యేసు ప్రభుని గురించి ప్రచురము చేస్తూ ఉంటే, యేసు ప్రభుని ఆయన ఎలా చూశాడోనని మనుషులకు చెబుతూ ఉంటే, ఆ మనుషులు ఏం చేస్తున్నారంట? రాళ్ళతో కొడుతున్నారంట, బెత్తాలతో కొడుతున్నారంట. ఈయన రాళ్ళతో కొట్టేటప్పుడు ఏ మనిషి కూడా పౌలు జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వారి మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు, వారి లాంటి తలంపులు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడైతే పౌలు గారు సాత్వికుడై దీన మనస్సు కలిగి క్రీస్తును ధరించుకొని ఆయన మార్గములో నడుస్తూ ఉన్నారో, అది మనుషులకు ఎలా కనబడిందంట? చాతగానితనంగా కనబడిందంట. ఈ లోకంలో చాలామంది దీన మనస్సులై ఉండి దేవుని వైపు చూస్తున్న వారిని ఏమంటారు తెలుసా? చాతగాని వాడివిరా, చాతగాని దానివిరా, నీకు ఏం లేదు, చీము రక్తము లేదు, అంత చాతగానితనంగా ఎందుకున్నావంటే మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు దుష్టులు కదా, నువ్వు కూడా దుష్టుల్లాగా మారిపో అని ప్రేరేపిస్తూ ఉంటారు. అయ్యా శాంతంగా ఉండయ్యా, వాళ్ళు అరిస్తే అరిశారని ఎవరు చెప్పరు. వాడు అరిస్తే నువ్వు సైలెంట్గా ఉంటావేంది? ఇంకా 10 అరువు, 4 అరువు. ఎవరి సంబంధులంట? దుష్టుని సంబంధులు. వీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారంట? లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి లోక సంబంధమైన మనస్సు కలిగి ఉండాలని ప్రయత్నము చేస్తూ ఉంటారు. అలా లేని వారిని లోకములోనికి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వాడెవడూ కూడా పాపము చేయడని నేను ఎరుగుదును. ఈరోజు మనము యేసు ప్రభు మూలముగా పుడితే లోకముతోటి మనకి పని లేదండి. హల్లెలూయా. లోకములో ఉన్న స్నేహితులతో మనకు పని లేదండి. చెడగొట్టే వారితోటి, చెడిపోయే వారితోటి మనకి సహవాసం వద్దండి. ఎందుకంటే వారికి దేవునికి ఎంత దూరం ఉంది, ఎంత వ్యత్యాసం ఉందంట. వెలియాలికి యేసుకు ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసము మనకి లోకానికి ఉంది. ఒకసారి మనము యేసు ప్రభుని కనుగొన్నాక లోక సంబంధమైన వాళ్ళతో స్నేహము చేయకపోవడమే మంచిది. ఈ పౌలు గారు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన బంధువులైనా, ఆయన వంశపు వారైనా, ఆయన గోత్రము వారైనా సరే వారిని ఏం చేశాడంట? దూరం పెట్టేశారంట పౌలు గారు. ఎందుకు దూరం పెట్టాడు అంటే ఈయన మారాడు, వాళ్ళు మారలేదు. ఈయనకి యేసయ్య ప్రేమ తెలుసు, వారికి తెలియలేదు. ఈయనకి యేసయ్య పరిశుద్ధత తెలుసు, ఆయన క్రియలు తెలుసు, ఆయన యొక్క ప్రేమను రుచి చూశాడు. కాబట్టి పౌలు గారు యేసు ప్రభుని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. పౌలు గారిని లోకములోనికి లాగాలనుకున్న ఆ దుష్టులతోటి సహవాసము చేయలేదు. ఈరోజు మనము కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన మూలముగా పుట్టిన మనము లోకానికి వేరై బ్రతుకుతాము. హల్లెలూయా. లోకానికి వేరుపడి జీవిస్తాము. ఎందుకు వేరుపడి ఉన్నామంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, ఈ లోకమంతయు కూడా దుష్టునిది, వానికి అప్పగించబడింది. కాబట్టి నీవు దేవుని మూలముగా పుడితే పాపము జోలికి ఇక ఎన్నటికి వెళ్ళవు. హల్లెలూయా. దేవుని మూలముగా కాకుండా మనుషుల ఆలోచన ప్రకారము నడిస్తే ఏదో ఒక రోజు పడిపోతాం.
ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో బలంగా నిలబడలేం. కానీ నా దేవుడు అంటున్నాడు, క్రీస్తు మూలముగా జన్మించిన వాడు పౌలులాగా నిశ్చయతతోటి బ్రతుకుతాము. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మనల నుండి అటువంటి జీవితము కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్న బలహీనతల్ని మనము తీసేసుకోలేము, కానీ మన బలహీనతల్ని, మన వ్యసనములను భరించే యేసయ్య దగ్గరికి వస్తే మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి నిరీక్షణను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.